అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ నాట్ ఎస్పెషల్లీ మా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి అంటే కాస్టింగ్ అండ్ క్రీడ్ కూడా ఉందండి. సో ఇది నా మిత్రుడైన మీరావళి గారు, ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది, directors.com అని ఒక యూట్యూబ్ ఛానల్ అండి. మీరు యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తుంది. ఆయన కంటిన్యూస్గా సిరీస్లు చేద్దాము, ఇది చేద్దాము అని అనుకుంటున్నారు. అయితే ఆయన గతంలో ఏం చేశారు అంటే టెలివిజన్కి ఆల్మోస్ట్ 3000+ ఎపిసోడ్స్ డైరెక్షన్ చేస్తున్నారండి. సో మంచి మంచి టీవీ సీరియల్స్కి ఆయన డైరెక్టర్గా కూడా ఎపిసోడ్ డైరెక్టర్గా చేస్తున్నాడు. అయితే ఆ తర్వాత పుడింగ్ నెంబర్ 1 అని ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా ఆయన సినిమా అనేది స్టార్ట్ చేశారు. అయితే కొన్ని రకాల ఫినాన్షియల్ ఇబ్బందుల వల్ల అది హోల్డ్ అవడం జరిగింది. అయితే ఆయన 2017 నుండి యూట్యూబ్లో ఉండి యూట్యూబ్ మీద ఏదో చేద్దాం అనుకొని directors.com అని యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఆయనకి 63,000 సబ్స్క్రైబర్ల వరకు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన రామంతపూర్ బేస్గా పెట్టుకొని కెమెరాలు, మంచి హై క్వాలిటీ కెమెరాలు, ఒక 2 కెమెరాలు కొనుక్కోవడంతో పాటు గ్రీన్ మ్యాటు, ఎడిట్ సూటు, ఒక మంచి ఆఫీస్ స్పేస్ తీసుకొని ఉన్నారు. అయితే మీరు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ జబర్దస్త్ లాంటి స్కిట్స్ చేస్తానన్నా కానీ, లేదంటే ఇంకోటి అంటే మీరు యాంకరింగ్ చేద్దాం అనుకున్నా కానీ, లేదు మీరు ఏదైనా యాక్టింగ్ చేద్దాం అన్నా, మోనో వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా, మీలో ఉన్న టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకున్నా. ఎందుకంటే 63,000 మంది సబ్స్క్రైబర్లకి 63,000 మందిలో కనీసం ఒక 5,000 మంది 6,000 మంది మీకు చూసినా కూడా అంతమందికి మీ టాలెంట్ అనేది రీచ్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ రాద్దాం అనుకుంటున్నాను, యాజ్ ఎ రైటర్గా నేను రాద్దాం అనుకుంటున్నాను, దాన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి, మీరావళి గారి దగ్గరికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ వినిపించి, సార్ నాకు కెమెరాలు ఇవ్వండి, నాకు ఎడిట్ సూట్ ఇవ్వండి, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తెద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన సపోర్ట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాడు. అలాగే ఎవరైనా ఆర్టిస్ట్, సార్ నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఒక డైరెక్టర్ వచ్చేసి నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలాగా అన్ని సందర్భాల్లో ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారు, అంటే మీరు యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నారు, డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు, రైటింగ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదు కెమెరా వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఎడిటింగ్ వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఇవన్నీ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, మీరు చేద్దాం అనుకున్న ప్రతిదానికి ఆయన సపోర్ట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాడండి. సో మీలో ఎవరైనా కానీ నేను ఇది చేయాలి అనుకుంటున్నాను అనేది ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే ఇప్పుడు 63,000 మంది సబ్స్క్రైబర్లే ఉన్నారు కాబట్టి ఆయనకి రెవెన్యూ, ఆ ఛానల్ మానిటైజ్ అవ్వటం, రెవెన్యూ రావడం కూడా మొదలైంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నేను ఇనీషియల్గా ఏమి ఇవ్వలేను ఎవరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్టికులర్ పర్సన్ నా దగ్గరకు వచ్చి వీడియో చేశాడు, ఆ వీడియో వల్ల నాకు ఇంత రెవెన్యూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రెవెన్యూ, 5,000 రెవెన్యూ వచ్చింది అనుకుందాం. ఈ 10,000 రెవెన్యూలో నాకైన ఖర్చు ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు నాకు ₹1,000 ఏదో రెంట్ కావచ్చు, కెమెరాకి అయిన ఖర్చు కావచ్చు, ఏదైనా ఒక 2-3 వేలు ఖర్చు అయితే ఆ 2-3 వేలు తీసేగా మిగిలిన అమౌంట్ అనేది నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అనే టైప్లో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇనీషియల్గా ఆయన మీ ఎవరికి కనీసం దారి ఖర్చులు కూడా ఇవ్వరు, అది ముందే చెప్తున్నాను నేను. సార్ ఇలాంటి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే మిత్రుడు, రేపనే రోజు నేను ఇలాగే మా నరసింహ అబ్బయ్య గారి ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు ఎలక్ట్రీషియన్, ఇప్పుడు డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. సో ఆ నరసింహకి నేను అదే సపోర్ట్ చేస్తాను, మా నరేష్కి అదే సపోర్ట్ చేస్తాను. నరేష్ వచ్చి సార్ నాకు మీ సపోర్ట్ కావాలి సార్, నేను మొత్తం పెట్టుకున్నాను సార్, నాకు ఎంతమంది ఆర్టిస్టులు కావాలి సార్ అన్నా సపోర్ట్ చేస్తాను. లేదు మా హరీష్ ఎడిటర్ వచ్చి సార్ నాకు ఈ సపోర్ట్ కావాలి సార్ అంటే చేస్తాను. నా అనుకున్న వాళ్ళకి నేను తప్పకుండా నిలబడే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అలాగే మీరందరూ ఎవరైతే నా ఫుల్ లెంత్ వీడియో చూస్తూ నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను సపోర్ట్ ఇచ్చే స్థాయి అనేది వచ్చినప్పుడు తప్పకుండా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి నేను మీ టైం వేస్ట్ కాకుండా, మీరు ఇబ్బంది పడకుండా ముందుగానే చెప్తున్నాను. ఆయన ఇనీషియల్గా కనీసం మీరు ఎక్కడో చిలుకూరు అంత ఏరియాలో ఉంటున్నారు, మీరు ఎక్కడో రామంతపూర్ అంటే ఉప్పల్ దగ్గరికి వెళ్ళాలి, దగ్గర మీరు వెళ్ళడానికి 40 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు వెళ్ళటం, 40 కిలోమీటర్లు రావటం, వెళ్ళి రావడానికి పెట్రోల్ 200 ఖర్చు అయినా రూపాయి కూడా ఆయన ఇవ్వరు, ఇచ్చే పరిస్థితిలో లేరు. సో రెవెన్యూ ఏదైతే వస్తుందో, ప్రతి వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది మీకు కనిపిస్తుంది, మీకు కనిపించకపోయినా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆయన్ని మీరు అప్రోచ్ అయినప్పుడు ఆయన నాలాగా యారగెంట్ కాదు, యాటిట్యూడ్ కావద్దు,
మహాసాత్వికమైన మనిషి అనమాట. చాలా 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 కంటే చాలా మంచోడు. కాబట్టి మహామంచోడు, జీరో ఈగోతోటి. అంటే నేను ఇంత డైరెక్షన్ చేశాను, నేను ఇంత పెద్దవాడిని కాబట్టి నాకు ఈగో ఉండాలి అనే ఒక ఇది కూడా లేని ఒక వ్యక్తి అనమాట. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఫ్రీగా వెళ్ళాలి, నేను పని చేసుకుంటాను, పని చేసుకొని నేను ఒక ప్రయత్నం చేస్తాను. ఎవరెవరో డబ్బులు అడుగుతున్నారు, ఆ డబ్బులు అడిగే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కన్నా నన్ను డబ్బులు అడగకుండా నా చేత పని చేయించుకుంటానని ఒకటి దొరికాడు. కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకుందాం అనుకునే మెంటాలిటీ మీకు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఆయన అప్రోచ్ అవడంతో పాటు, మీరు ఒకవేళ యాక్టర్ అయితే మీ ఫొటోస్తో పాటు పోలోమని 70-80 ఫోటోలు పెట్టకండి, ఒక 2-3 ఫోటోలు పెట్టండి. దాంతోపాటు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారా? యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా? యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదు మీరు రైటర్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన ఏదైనా పాయింట్ని డెవలప్ చేసి మీరు డైలాగ్ వర్షన్ వరకు రాసుకురాగలరా? లేదు మీరు డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా స్క్రిప్ట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్ ఎలాగప్పుడు అడగగలరు? ఈ మొత్తం కూడా మీరు డీటెయిల్గా అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో ఆయన కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8328206916. ఐ రిపీట్, 8328206916. సో డిస్క్లైమర్ అనేది చెప్పాలా, ఎందుకంటే ఇది నా మిత్రుడు, నా మనిషి కాబట్టి డిస్క్లైమర్. ఆయన అయితే మోసం చేసే టైప్ కాదు 100%. బట్ అప్పటికి చెప్దాం ఒకసారి, ఆయన మమ్మల్ని డబ్బులు అడిగినా, మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఇగ్నోర్ చేయండి. రేపనే రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంటుంది. ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, భయ్యా నాకు డబ్బులు రూపాయి కూడా అవసరం లేదు, ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో వాళ్ళకి నేను ఒక ప్లాట్ఫామ్ ఇస్తాను, ఆ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు లైఫ్లోకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఐ ఫీల్ మచ్ హ్యాపీ అనే టైప్లో చెప్పడం జరిగింది. సో మీరు వెళ్ళండి, మీ ప్రయత్నం మీరు చేయండి, అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.